దామోదర్ చెప్పే భక్తి నీతి కథలు. ఈరోజు మనం సంకల్ప బలం గురించి తెలుసుకుందాం. నీ మనసులో ఎంత శక్తి దాగి ఉందో నీకు తెలుసా? ఒక చిన్న నిర్ణయం నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని తెలుసా? ఆ శక్తినే సంకల్ప బలం అంటారు. ఈరోజు మనం తెలుసుకుందాం, సంకల్పం అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, మన కలలను సాధించడానికి దీన్ని ఎలా ఉపయోగించాలో కొన్ని కథలతో ఉదాహరణలతో నేర్చుకుందాం. సంకల్పం అంటే కేవలం నిర్ణయం కాదు, అది మన మనసులో వెలిగే దీపం లాంటిది. మనకు కావలసిన లక్ష్యాన్ని స్పష్టంగా గుర్తించి దాన్ని సాధించాలనే ధైర్యాన్ని ఇచ్చే శక్తి. చిన్న మొక్కకు నీరు, వెలుతురు ఇచ్చినట్లు ప్రతిరోజు నీ సంకల్పాన్ని గుర్తు చేసుకుంటే అది పెరిగి నీ జీవితానికి ఆధారంగా మారుతుంది. దానికి ఉదాహరణగా ఒక కథ చెప్పుకుందాం. ఒక ఊరిలో శ్రీకళ అనే అమ్మాయి ఉండేది. ఆమెకు మంచి సంగీతకారిణిగా మారాలని కోరిక, కానీ ఇంట్లో ఎవ్వరూ ప్రోత్సహించలేదు. చాలాసార్లు ఇది నీ వల్ల కాదు అనే మాట ఎక్కువగా వినేది. అయినా ఆమె ప్రతిరోజు తనను తాను ప్రోత్సహించుకునేది. నేను చేయగలను, నేను సాధిస్తాను అని రోజు సాధన చేసి కష్టాలను ఎదుర్కొని చివరకు సంగీత పోటీలలో గెలిచి అందరి ఆదరణ పొందింది. ఇదే సంకల్ప బలం ఇచ్చిన శక్తి. మనసులో ఉన్న నమ్మకం శరీరానికి శక్తిని ఇస్తుంది. కష్టమైన పని చేయాలనుకున్నప్పుడు శరీరం అలసిపోతుంది, కానీ నేను చేయగలను అనే సంకల్పం మనసును ముందుకు నడిపిస్తుంది. శాస్త్రవేత్తలు ఇది నిజమే అని చెబుతున్నారు. మనలో ఉన్న శక్తి శరీరానికి ప్రేరణగా మారుతుంది. సంకల్పాన్ని పెంచుకునే మార్గాలని మనం కొన్ని చూద్దాం. ప్రతి ఉదయం లేచిన వెంటనే లక్ష్యాన్ని గుర్తు చేసుకో. నీకు నీవే ధైర్యంగా చెప్పుకో, నేను చేయగలను. చిన్న విజయాలను కూడా ఆనందంగా జరుపుకో. మంచి వాళ్ళతో ఉండి ప్రేరణ పొందు. భగవంతుడిని నమ్ముతూ ప్రార్థన చెయ్యి. మనస్సును ప్రశాంతంగా ఉంచి సంకల్పాన్ని బలపరచు. సంకల్పం మన నిర్ణయం అయితే భక్తితో కలిస్తే అది మరింత శక్తివంతంగా మారుతుంది. దేవుడు నా సంకల్పానికి తోడుగా ఉన్నాడు అని నమ్మితే మనసుకు శాంతి లభిస్తుంది. కష్టాలను తట్టుకునే శక్తి వస్తుంది. భక్తితో కూడిన సంకల్పం గొప్ప విజయాలను అందిస్తుంది. నీ మనసులో ఉన్న సంకల్పాన్ని గుర్తించి ప్రతిరోజు దాన్ని పెంచుకుంటూ ముందడుగు వేయి. చిన్న లక్ష్యంతో ప్రారంభించి పెద్ద విజయాలను సాధించు. నీలో ఉన్న శక్తిని నమ్ము. నీ సంకల్పమే నీ జీవితాన్ని మార్చగలదు. ఈ సంకల్పం గురించి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే షేర్ చేసి కామెంట్ చేయండి. సత్యపీఠం ఛానల్ని